అధ్యక్ష ఆలపాటి రాజేంద్ర గారు చెప్పిన కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ పనులన్నీ కూడా ఈ సంవత్సరం పూర్తి చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే కృష్ణా డెల్టాలో చివరి ఆయకట్టుకి చివరి ప్రాంతానికి కూడా నీళ్లు వెళ్ళటానికి అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటాం అధ్యక్ష. అట్లాగే ఏదైతే నాగార్జున సాగర్ ఆయకట్టు ఇవాళ ఏదైతే గుంటూరు ప్రకాశం జిల్లాలో రైట్ కెనాల్ కింద ప్రతి ఒక్క ఎకరాకి నీళ్లు ఇవ్వాలని గోదావరి పెన్నా అనుసంధానాన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వ్యాప్కోస్ కి ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. వ్యాప్కోస్ ని కూడా 2 నెలల్లో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయమన్నా అధ్యక్ష. ఏ విధంగా గోదావరి కృష్ణాని అనుసంధానం పట్టిసీమ ద్వారా చేశామో అదే విధంగా గోదావరి పెన్నాను కూడా అనుసంధానం చేసి సోమశిల కందలేరికి అదేవిధంగా నాగార్జున సాగర్ ఆయకట్టు గుంటూరు ప్రకాశం నాగార్జున సాగర్ కాలువల కింద వెలుగొండ కాలువ కూడా బొల్లాపల్లి రిజర్వాయర్ ద్వారా గ్రావిటీతో నీళ్లు తీసుకొచ్చే అవకాశాన్ని ఇవాళ ప్రభుత్వం ముందు ఉంచారు అధ్యక్ష. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సంబంధిత లైడల్ సర్వేలన్నీ కూడా ఈ 2 నెలల్లో పూర్తి చేసి దానికి అనుగుణంగా కూడా మెట్ట ప్రాంతాలు గుంటూరు ప్రకాశం జిల్లాలో ఏదైతే నాగార్జున సాగర్ ఆయకట్టు కింద ఉన్నో కానివ్వండి, నాగార్జున సాగర్ 2 ఫేజ్ కింద కూడా 5-6 లక్షల ఎకరాలు మిగిలిపోయినాయి అధ్యక్ష. అవన్నీ కూడా గ్రావిటీతో బొల్లాపల్లితో తేవాలని ఆలోచన చేస్తున్నాం అధ్యక్ష. నాగార్జున సాగర్ ఏదైతే లెఫ్ట్ కెనాల్ కృష్ణా జిల్లా ఉందో వెస్ట్ గోదావరిలో ఏదైతే ఇవాళ నందిగామ కానీ మైలవరం కానీ తిరువూరు కానీ నూజివీడు కానీ గన్నవరం కానీ దెందులూరు కానీ ఏలూరు కానీ ఈ 7 లక్షల ఎకరాలు 7 నియోజకవర్గాల్లో వెస్ట్ గోదావరి జిల్లా కృష్ణా జిల్లాలో ఈ మెట్ట ప్రాంతం ఆయకట్టుకంతా కూడా గోదావరి జలాలు చింతలపూడి లిఫ్ట్ ఎత్తిపోతల పథకం ద్వారా టెండర్లు పిలిచి ఆ కార్యక్రమాన్ని కూడా మెట్ట ప్రాంతానికి నీళ్లు ఇవ్వబోతున్నాం అధ్యక్ష. అంతేకాకుండా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా ఇవాళ ఏదైతే ఈ ట్రిబ్యునల్ ముందు వాదనలు జరుగుతున్నాయో అధ్యక్ష, అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ దాని మీద నమోదైంది అధ్యక్ష. దాని మీద కూడా 3-4 రాష్ట్రాలు కూడా వాళ్ళ వాదనలు వినిపిస్తా ఉన్న అధ్యక్ష. తప్పకుండా మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి అన్ని విధాలుగా కూడా ట్రిబ్యునల్ ముందు సుప్రీంకోర్టు ముందు అన్ని విధాలు కూడా వాదనలు వినిపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇన్లాండ్ వాటర్లో కూడా తడ నుండి కాకినాడ వరకు కూడా అది ఏదైతే నేషనల్ హైవే మరి అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర జలవనరుల శాఖ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్ కూడా ఇన్లాండ్ వాటర్ సిస్టంలో కూడా జల రవాణాకు కూడా పెద్ద ఎత్తున ఈ 2 సంవత్సరాల్లో డబ్బు ఖర్చు పెట్టబోతున్నాం అధ్యక్ష. అదేవిధంగా పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీ కూడా డ్రెడ్జింగ్ పనులు ఇన్లాండ్ వాటర్ ఏదైతే రేపు అమరావతికి సిమెంట్ కానీ ఇవన్నీ తెచ్చుకోవడానికి ఆ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే ఇవాళ మన సోదరుడు వర్మ గారు చెప్పినట్టుగా ఇవాళ పట్టిసీమ సంవత్సర కాలంలో పూర్తి చేస్తామని చెప్పి 5.5 నెలల్లో 8 టీఎంసీలు తెచ్చాం అధ్యక్ష. 2వ సంవత్సరం పూర్తి కాకుండానే ఏదైతే 55 టీఎంసీలు తెచ్చాం అధ్యక్ష. అదే రికార్డు స్థాయిలో పురుషోత్తపట్నం కూడా 9 నెలల్లో విశాఖకి గోదావరి జలాలు ఏలేరు రిజర్వాయర్ ద్వారా ఏలేరు ఆయకట్టు అధ్యక్ష. పత్తిపాడు కానీ తుని కానీ పెద్దాపురం కానీ ఈ జగ్గంపూడి కానీ ఈ బెల్ట్ అంతా కూడా మెట్ట ప్రాంతం అంతా కూడా 2వ పంటకి చాలా ఇబ్బంది పడుతున్నారు. మొదటి పంట కూడా ఇబ్బంది వస్తూ ఉంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏలేరు రిజర్వాయర్కి 1,50,000 ఎకరాలు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. దానికి కూడా పెద్ద ఎత్తున నీళ్లు తీసుకెళ్తున్నాం అధ్యక్ష. ఇవాళ తెలుగు గంగ కింద ఇవాళ రాయలసీమలో అధ్యక్ష 811 టీఎంసీలు కృష్ణా జలాలు రావాలి అధ్యక్ష. కానీ వచ్చింది 345 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇంత క్లిష్ట పరిస్థితిలో కూడా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు వల్ల విజన్ వల్ల పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాని కాపాడి ఆ నీళ్లు ఇవాళ పులివెందులకి కడప జిల్లాకి రాయలసీమకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇవాళ వర్షపాతం కూడా అధ్యక్ష చాలా ఇబ్బంది వచ్చింది అధ్యక్ష. -27.6% అధ్యక్ష. 670 మండలాల్లో 20 మండలాల్లోనే వర్షం పడింది అధ్యక్ష. 217 మండలాల్లో సాధారణంగా 380 మండలాల్లో తక్కువగా 53 మండలాల్లో అతి తక్కువగా వర్షపాతం పడింది అధ్యక్ష. ఈ క్లిష్ట పరిస్థితిలో కూడా తుంగభద్రకు కూడా 66 టీఎంసీలకి 20 టీఎంసీలు వచ్చినాయి అధ్యక్ష. అయినప్పటికీ కూడా కేసీ కెనాల్ ద్వారా 13 టీఎంసీలు ఇటు పోతిరెడ్డిపాడు కానివ్వండి తెలుగు గంగ సిస్టమ్ కింద అన్ని కూడా నీళ్లు ఇచ్చి
తప్పకుండా కాపాడాం అధ్యక్ష. అదేవిధంగా గౌరవ సభ్యులు తెలుగంగ కింద కూడా ఇవాళ రికార్డు స్థాయిలో SR1 కింద కానీ SR2 కింద కానీ బ్రహ్మసాగరంలో కూడా నీళ్లు నిలబెట్టి పంటలు కాపాడాం అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పిన సూచనలు కూడా తప్పకుండా పరిగణలో తీసుకుంటాం. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ రాయలసీమ ప్రాంతంలో 4 జిల్లాల్లో కూడా అధ్యక్ష 4 జిల్లాల్లో చాలా అతి తక్కువ వర్షపాతం అధ్యక్ష. చాలా -40%, -30% ఆ విధంగా వర్షపాతం పడ్డా కూడా ఇవాళ ఈ -27.6 వర్షపాతం తక్కువ పడ్డ పరిస్థితుల్లో ఇవాళ రాయలసీమను కాపాడుకోవటమే కాకుండా ఇవాళ మంచినీరు అవసరాలు, అదేవిధంగా వేసిన పంటను కాపాడే అవసరాలు అన్ని కూడా జాగ్రత్తలు తీసుకున్నాం అధ్యక్ష. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు ఈ 2-3 నెలలు కూడా ఈ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది, వేడిగాల్పులు ఉంటాయి కాబట్టి ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ని, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని ఉన్న రిజర్వాయర్ల నీళ్ళని కూడా జాగ్రత్తగా ఎక్కడికి వీలుంటే అక్కడ ఆ నీటిని పంపించి తాగునీటి అవసరాలు, పంట నీటి కాపాడే అవసరాలు అన్ని విధాలుగా కూడా జాగ్రత్తలు తీసుకుంటాం అధ్యక్ష. Question number 3058, Deputy Chief Minister for Home. You have 1 minute.